ఇక తెలంగాణకు మలి ముఖ్యమంత్రిగా వచ్చినాక రేవంత్ సారు అన్ని విషయాలల్లో ఆయన మార్కు చూపెట్టుకుంటా అందరి మనసులు గెలుచుకుంటుండు. అప్పుడు కేసీఆర్ సారు ఆరోగ్యం మంచిగా లేకపోతే దవాఖాన పోతే తెల్లారే అక్కడికి పోయి సూచొచ్చిన సారు ఈసారి కేసీఆర్ సార్ హ్యాపీ బర్త్డేకు చూడుర్రి ఏం చేసిండో. అధికారంలోకి వచ్చి 70 దినాలు అయిపోయి ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న రేవంత్ సారు ఒక్క దినం కూడా ఇప్పటిదాకా సెలవు తీసుకోలేదుల్లా. ప్రతి నిమిషం ప్రజల బాధలు అరుచుకొని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా మన ఇంట్లో మనిషి లెక్కనే ఉంటున్నాడు సారు. సింప్లిసిటీకి మారు పేరు సీఎం రేవంత్ సారు అని సోషల్ మీడియాలో చాలా మంది యువకులు చెప్పిన మాట గిదే. చేతులకు సీఎం హోదా వచ్చిందంటే అసలు ప్రజలను పట్టించుకోరు కొందరు నాయకులు. అదే రేవంత్ సారు సీఎం అయినాక ఇంకా జనాలకు దగ్గరయ్యిండు పోర్రి. సీఎం అయినాక ఇచ్చిన మాట ప్రకారం ప్రగతి భవన్ కంచెలు బుల్డోజర్ పెట్టి బదలగొట్టినప్పుడు జనాలకు ఆయన ధైర్యం నచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు తొంటి ఇరిగి దావకాన్లో ఉంటే ఆయనను పలకరియనికి పోయినప్పుడు జనాలకు ఆయన మంచితనం నచ్చింది. గదే దావకాన్లకి వెళ్లి బయటికి వస్తుంటే ఒక చెల్లె రేవంత్ అన్న మమ్మల్ని ఆదుకో అన్నా అంటే మీకు నేను ఉన్నా అని ఆ చెల్లెకు ధైర్యం చెప్పినప్పుడు ఆయన మంచి మనసు నచ్చింది. సాధారణ జనాల మధ్యలోనే నా కాన్వాయ్ పోవాలి అన్నప్పుడు ఆయన నిజాయితీ నచ్చింది. అంబులెన్స్ కు దారి ఇచ్చినప్పుడు జనాలకు ఆయన హృదయం నచ్చింది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒకటా రెండా మస్తు ముచ్చట్లల్లా జనాలు రేవంత్ సార్ ను మెచ్చుకుంటున్నారు. ఇక ఇవాళ కేసీఆర్ సార్ పుట్టినరోజు కదా, అసలు అధికార పోళ్లకు ప్రతిపక్షాలకు రికాంగ్ కూడా పడదు. పచ్చగడ్డేస్తే బగ్గుమనేటట్టు ఉంటది. అసువంటిది రేవంత్ సార్ చూడుర్రి అసెంబ్లీలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండు. రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 40 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ సభను సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. చూసిర్రా ఎంత మంచి మనసున్నోడో కదా రేవంత్ సారు. ఇక సారు మాట్లాడుకుంటా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా 10 ఏళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిండు. కేంద్ర రాష్ట్ర రాజకీయాలల్లా 40 సంవత్సరాలకు పైగా పనిచేసి తనదైన పాత్ర పోషించిండు. ఆయన 70వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యం ఇయ్యాలని, ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభను సజావుగా నడిపేలా, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించేలా ఆయనకు పూర్తి స్థాయిలో దేవుడు శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నా అని అన్నాడు. ఇక దీంతో అసెంబ్లీలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లందరూ మస్తు ఖుషి అయ్యిరు పోర్రి. ఇక ఇది ఇట్లుంటే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హీట్ గా నడుస్తున్నాయి కదా. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు, మాజీ మంత్రి హరీష్ రావు సార్ల మధ్య మంచి సంభాషణ జరిగిందిలా. చూడు ఒక పారి నా సూప్ అంతా హరీష్ రావు గారి మీదనే ఉన్నది. స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు ఆయన చైర్ దిక్కు వచ్చుకుంటా సభలో ఉన్న సభ్యులకు అభివాదం చేస్తుంటే కొంతమంది మా దిక్కు కూడా చూడుర్రి అని అన్నారు. ఇక స్పీకర్ సార్ మాట్లాడుకుంటా నా సూప్ అంతా హరీష్ రావు గారి మీదనే ఉన్నది అని అన్నాడు. దీంతో ఎమ్మడే హరీష్ సారు బదులిచ్చుకుంటా సూపులతోని గుచ్చి గుచ్చి సంపకుర్రి సారు అని అన్నాడు. ఇక ఒక్కసారిగా అసెంబ్లీలో నవ్వులు పూసినాయి పోర్రి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు సార్లు కూడా నవ్వుకున్నారు.